కాబట్టి మహారాజా అది హింస అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించు అంటే భీముడు అన్నాడు, ఆ సభలో పడినట్టి బన్నంబును అడవుల తిరిగెడునప్పుడు దుష్ట దైత్యుల చేత సైంధవునిచే నొరపుల పడ్డ విషాదంబు పరమ దైన్యమున కోర్చి కొలిచెమ మార్చుని పాలననున్న దుఃఖంబును ద్రోహుల గనుపు కొట్టి వెలువరించదనది తలచి కృష్ణుని నిశ్చయంబూది ధర్మంబ ఎగట తెలిసి రణమనర్చితి. నేను ధర్తరాష్ట్రులుండే నీవు వరల నుండెను చావచూడవలయుటప్పుడెరుంగవే వసుమతీశ ఇప్పుడెడలుట నింద్యంబ ఇంత నిజము. ఒకానొకప్పుడు సభలో మాయాద్యూతాన్ని కల్పించి మన రాజ్యాన్ని అపహరించి కౌరవులు మనకి అరణ్యవాసం అజ్ఞాతవాసం విధించారు. అప్పుడు మనం అరణ్యాల్లో ఎన్ని కష్టాలు పడ్డాం, అజ్ఞాతవాసంలో విరాటరాజు గారి కొలువులో ఎన్ని కష్టాలు పడ్డాం. అప్పుడు నువ్వేమనేవాడివి? ఈ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయిపోయిన తర్వాత ధార్మికమైన మార్గంలో అవసరమైతే యుద్ధం చేసి మళ్ళీ పౌరుష ప్రతాపాలు చూపించి మన రాజ్యం మనం పొందుదాం అంటుండేవాడివి కదా ధర్మరాజా. ఆ పద్ధతి అనుసరించే కదా యుద్ధానికి సిద్ధపడ్డాం. యుద్ధానికి సిద్ధపడ్డప్పుడే నీకు తెలుసు కదా కౌరవుల చేతిలో మనమైనా మరణించాలి, మన చేతిలో కౌరవుల అయినా మరణించాలి. అయినప్పుడు ఇప్పుడు కౌరవులందరూ మన చేతిలో మడిసిపోయిన తర్వాత అయ్యో యుద్ధం చేయడం తప్పైపోయింది అన్నాం. ఆశ్చర్యం కదా. మరి ఈ బుద్ధి అప్పుడు ముందే ఉండాలి. అప్పుడు యుద్ధం చేసేసిన తర్వాత అయ్యో ఎందుకు చేశానని వేళ్ళు విరుచుకుంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి అప్పుడు ఏది ఆలోచనలోకి వచ్చిందో ధర్మంగా ఆచరించిన తర్వాత కూడా అది ధర్మమే తప్ప నీకిప్పుడు ఒక భ్రాంతి రూపమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ చంపేసినటువంటి కారణం చేత మనసులో ఏర్పడినటువంటి వెలితి దోషం చేశానేమో అనేటటువంటి భావన నీ ఎందుకు కల్పింపచేస్తోంది. కాబట్టి అటువంటి భావన పెట్టుకోవద్దు అని చెప్తే దేవస్థానుడు అనబడేటటువంటి ముని ధర్మరాజు గారి మనసు బాగా ఊంచుకునేటట్టుగా చూడడం కోసమని కావున సిద్ధసిద్ధుల వికారము పొందక ద్రోహమెయ్యడం వావిరి చేయకేలు భవనంబు భవత్కుల ధర్మరక్షివై భూవరులిట్లు చేసి తుది పుత్రుల గద్దియలందు నిల్పి కాదే వనవాసులైరి దృఢదీప్త నిరంజన బోధ సంపదన్. ఓ ధర్మరాజా, జయాపజయాలనేటటువంటివి రాజులకు కలుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి యుద్ధంలో గెలుస్తారు, ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటారు. జయాపజయములు విధి నిర్ణీతములు. కానీ ఆ జయాపజయములకు పొంగిపోకుండానూ ఉండగలగాలి, కృంగిపోకుండానూ ఉండగలగాలి. మనస్సు యందు వికారములు పొందకుండా ఉండాలి. స్థిరచిత్తంతో మనిషి నిలబడి ఎవరినీ మోసం చెయ్యకుండా కులధర్మాన్ని కాపాడుకుంటూ నీకు సంప్రాప్తమైన రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. పరిపాలించిన తరువాత నీ కుమారులను సింహాసనమునందు ప్రతిష్ఠించి వానప్రస్థాశ్రమాన్ని ఆశ్రయించి జ్ఞానమును పొంది పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలి. అది క్రమం. ఇత పూర్వం నీకు ముందు పరిపాలన చేసినటువంటి రాజులందరూ అనుష్ఠించినటువంటి మార్గము అదే. అయినప్పుడు పెద్దలందరూ ఏ మార్గమునందు ప్రయాణం చేశారో, ఏ మార్గమునందు ప్రయాణం చేసి వాళ్ళందరూ ఉన్నతిని పొందారో దాన్ని వదిలిపెట్టకూడదు కదా. కాబట్టి నువ్వు కూడా అట్లాగే రాజ్యాన్ని స్వీకరించి చక్కటి మనసుతో అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధితో పరిపాలన చేయి. తర్వాత వ్యాస భగవానుడు వచ్చి అన్నాడు, అంటే ధర్మరాజు గారి యొక్క మనసు ఇంకా ఊగుతూనే ఉంది. ఆ మనసు సువ్యవస్థితమయ్యే పర్యంతం, పట్టాభిషేకానికి అంగీకరించే పర్యంతం ఏదో నచ్చ చెప్పడం కాదు, ధర్మవాక్కుల చేత ఇంతమంది ప్రబోధం చేస్తున్నారు. వ్యాసుడన్నారు, అర్జును పలుకు సత్యంబు సమీచీనము ఆర్యజనంబు గృహస్థ ధర్మంబుత్తమంబని చెప్పు ఉర్వీష పశుపక్షులాదిగా జీవులకాశ్రయంబు నృపులకు అది తక్క తపమును దమమును బ్రహ్మచర్యమును ధర్మములు కావు. ధనముల దనియుట అని కొహటించుట ప్రజల రక్షింపమి రాజకోటికరియ పాతకంబులండ్రు. నీవక్కట వేదచోదనా ప్రవీణమైన మనసు నేల ఇట్ల అమార్గవృత్తికి చొరనిచ్చదు ఓపి ధరణియేలు మనగా. వ్యాస భగవానుడు అద్భుతమైనటువంటి విషయాన్ని, పరమసారవంతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. అర్జునుడు ఏది చెప్పాడో ధర్మరాజా అది పరమసత్యం. లోకంలో
ఆర్యజనంబు గృహస్థ ధర్మం ఉత్తమమని చెప్పుదురు ఉర్వీష. పెద్దలైనటువంటి వారు అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమమే చాలా చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే మిగిలిన 3 ఆశ్రమములే కాదు, పశువులు పక్షులు మొదలైనటువంటి సమస్త జీవుల యొక్క పోషణ గృహస్థు మీదే ఉంది. గృహస్థు తాను వండుకుంటాడు, తింటాడు, శేషము అన్నిటికీ పెడతాడు భూతబలి ద్వారా, భూతయజ్ఞము ద్వారా. అట్లాగే రేపటి కొరకు అని తీసుకుని దాచుకోగలిగినటువంటి స్థితి, అటువంటి హక్కు ఒక్క గృహస్థుకే ఉన్నాయి. మరి ఆ గృహస్థు లేనప్పుడు సమాజంలో పశుపక్షాదులు కూడా పోషింపబడవు. అందుకే గృహస్థాశ్రమము చాలా గొప్ప ఆశ్రమము. ఒక రాజు గృహస్థాశ్రమమునందుండి లోకమునకు ఎక్కువ మేలు అందించగలడు. ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలో ఉంటే తాను తరించడానికి మార్గం అవుతుంది. ఒక రాజు గృహస్థాశ్రమంలో ఉండి రాజదండమును చేతపట్టుకుంటాడు కాబట్టి సమాజమును అంతటినీ కూడా హితకరమైన మార్గంలో నడిపిస్తాడు. అటువంటి రాజు నేను తపస్సు చేస్తాను, ఇంద్రియ నిగ్రహం కోసం ఎక్కడికో వెళ్ళిపోతాను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అనడం ధర్మము కానీ కాదు. ఒక రాజు రాజధర్మాన్ని పాటించాలి. ఆ రాజధర్మాన్ని పాటించడానికి గృహస్థాశ్రమంలో ఉండాలి. రాజదండాన్ని చేతపట్టి విస్తృత ప్రయోజనాన్ని సాధించడానికి, లోకమంతటా శాంతిని నెలకొల్పి ఎవరు పట్టుకోవలసిన ధర్మం వారు పట్టుకునేటట్టుగా ధర్మాత్ముడై రాజు చూడాలి. అటువంటి రాజే ధర్మం వదిలిపెట్టి తనకు అక్కర్లేని ధర్మం పట్టుకుని అడవి కెడతానంటే సమాజము తలకిందులైపోదు. కాబట్టి ధర్మరాజా, ధనముల దనియుట, నాకు డబ్బు అక్కర్లేదు అని రాజు అనకూడదు. రాజు ధనాన్ని సంపాదించాలి. ఎట్లా సంపాదించాడో అట్లాగే ప్రజాక్షేమానికి ఖర్చు పెట్టాలి అని కోహటించుట, యుద్ధం వస్తే భయపడిపోయి పారిపోవడం కూడా రాజుకు ఉండవలసిన లక్షణం కాదు. ధైర్యంతో రాజు యుద్ధం చేయాలి. ప్రజలను రక్షించవలసినటువంటి రాజు రక్షించకుండా వీరు మార్గాలు అనుసరిస్తాను అనడం రాజకోటి కరయ పాతకంబులండ్రు. రాజుకి సంబంధించినంత వరకు పాతకములే. కాబట్టి అటువంటి పనులు రాజులు చెయ్యకూడదు. నువ్వు వేదం చదువుకున్నవాడివి, వేదం చేత చెప్పబడినటువంటి మార్గములు తెలిసిన్నవాడివి. అటువంటి వాడివి ఏ మార్గమునందు వెళ్ళకూడదో ఆ మార్గాన్ని ఎంచుకుంటాను అని నువ్వు అనకూడదు. కాబట్టి రాజ్యాన్ని పరిపాలన చేయి. రాజదండాన్ని పట్టుకోవడం ద్వారా పాపము చేసిన వారి యొక్క పాపమును కూడా తొలగించగలవు. ఎందుచేత ఒక వ్యక్తి పాపం చేశాడు, దాని ఫలితం దుఃఖం. ఎప్పుడు ఆ పాపము యొక్క ఫలితాన్ని దుఃఖంగా వచ్చే జన్మలలో అనుభవించాలి. పునర్జన్మ సిద్ధాంతం సనాతన ధర్మమునకు ప్రాణప్రదము. ఎవడు ఏ రంగంలో ఉన్నాడో, ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడో వాడు ఆ సిద్ధాంతాన్ని మాట్లాడడం కించిత్ దోషం కాదు. ఒక శాస్త్రవేత్త ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడో ఆ శాస్త్రవేత్త ఆ సిద్ధాంతం గురించే జీవితాంతం పరిశ్రమిస్తాడు. ఒక వ్యక్తి ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడో ఆ ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతమేదో ఆ సిద్ధాంతమును ఆ వ్యక్తి నమ్మడం కానీ, ఆ వ్యక్తి ఆ సిద్ధాంతము గురించి మాట్లాడటం కానీ దోషము కాదు. అది మర్యాదతో కూడుకున్న విషయం. కాబట్టి అటువంటి ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము కదా. ఆ పునర్జన్మ సిద్ధాంతంలో చేసిన పాపాన్ని అనుభవించాలి కదా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. చేసిన పాపపుణ్యములకు ఫలితములుగా దుఃఖమును సుఖాన్ని పొందాలి కదా. కానీ ఈ పాపమును పోగొట్టుకోవడానికి మార్గమును కల్పించగలిగిన వాడు రాజొక్కడే. రాజదండమును చేతపట్టి ఉంటాడు కాబట్టి చేసిన పాపమునకు రాజు శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవిస్తే పాపం పోయింది. భగవంతుడి దగ్గర వాడు ఏ పాపము లేనివాడుగా నిలబడడానికి అవకాశం కలిగింది అని చెప్పి శంఖలిఖితులు అనబడేటటువంటి 2 అన్నదమ్ముల యొక్క ఉపాఖ్యానాన్ని వ్యాసమహర్షి చెప్పారు. కేవలం అన్నగారి తోటలోకి వెళ్ళి ఓ పండు కోసి అన్నగారు లేనప్పుడు ఆ పండు కోసినందుకు అన్నగారు తిరిగి వచ్చిన తర్వాత నేను లేనప్పుడు నన్ను అడగకుండా కోయడం దొంగతనం కదా. ఈ పాపం పోగొట్టుకోవడానికి రాజు దగ్గరికి వెళ్ళమంటే రాజు ఇష్టం లేకపోయినా కాదు నా పాపం పోవాలి, అన్నగారు లేనప్పుడు అన్నగారి చెట్టు పండు కోయడం దొంగతనం కాబట్టి నా పాపం పోవడానికి దొంగకి ఏ శిక్ష వేస్తావో అది నాకు వేయమంటే 2 చేతులు నరికించాడు రాజు.
నరికించిన తరువాత సంతోషంగా తిరిగి వచ్చి అన్నా నేను రాజదండం ద్వారా పాపం పోగొట్టుకున్నానన్నాడు ధర్మరాజా ఆ తమ్ముడు. అప్పుడు వెళ్ళి బాహుగా అని నది ఉంది, అందులో స్నానం చేయమన్నాడు అన్నగారు. ఇవ్వవలసినటువంటి ఆ అర్ఘ్యప్రదానం, ఆ తర్వాత ప్రతిరోజు చేయవలసినటువంటి తర్పణలు, ఇటువంటి వాటి కొరకు ఆ బాహుదా నదిలో స్నానం చేస్తే మళ్ళీ బాహువులు వచ్చేసాయి. అంటే ఎందుకు వచ్చేసాయి అంటే కర్మ సిద్ధాంతము, కర్మ ఫలిత సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము ఎంత ప్రబలమైనవి అన్నది ఒక నది అధిష్టాన దేవత నిరూపణం చేసి అంగీకరించి ఇది పరమసత్యము సుమా అని నిరూపణం చేయడానికి చేసింది. అంటే రాజదండము చేత పాపం పోయింది కదా, ఎప్పుడో అనుభవించవలసిన దాన్ని రాజదండము ద్వారా శిక్ష ద్వారా అనుభవిస్తే పోయింది. కాబట్టి భగవంతుడికి ప్రతినిధిగా రాజు ఉన్నాడు. అటువంటి స్థితి భగవంతుడు ఎవరికి కల్పించాడో వాళ్ళు ఆ పదవి యందు కూర్చుని రాజ్య పరిపాలన చెయ్యాలి. కాబట్టి రాజుగా నువ్వు కూర్చుని రాజదండాన్ని పట్టుకుని రాజ్య పరిపాలన చెయ్యి అని చెప్పి వ్యాస భగవానుడు చెప్పాక శ్రీకృష్ణ భగవానుడు వచ్చి అభిమన్యుడు చనిపోయాడని ఇంత బాధపడుతున్నావే ధర్మరాజా, బాధపడడం వరకు తప్పు కాదు, కానీ నేను ఒక మాట చెప్తాను చూడు, అభిమన్యుడు నిస్సందేహంగా గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు. అంత చిన్న వయస్సులో అంత అరివీర భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. ఎంత గొప్ప యుద్ధాన్ని చేసినా, ఎంత పౌరుష పరాక్రమాలు పొందినా, ఎంత గొప్ప స్థితిని పొందినవాడైనా, ఎంత కీర్తి సాధించినవాడైనా, ఎంత ఐశ్వర్యాన్ని కూడబెట్టినా, ఎంత రాజ్యాన్ని పొందగలిగినా, ఎన్ని విజయములను పొందినా, ఎంతమంది రాజులను ఓడించినా తొట్టతొదకు మాత్రం ఈ లోకమునకుండేటటువంటి లక్షణం వాడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. శరీరంతో ఉండిపోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత కీర్తి పొందని, ఎన్ని సాధించని, ఎన్ని పొందని ఎవరైనా చిట్ట చివర శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. జ్ఞానము చేత ఈ శరీరము నేను కాదు అని తెలుసుకొని వదిలిపెట్టేసి సాక్షి మాత్రంగా చూస్తూ వెళ్ళిపోయిన వాడెవరో వాడు చరమస్థానాన్ని చేరాడు తప్ప ఎవరు ఉండిపోయారు చెప్పు నాకు? ఒక్కొక్కరు ఒక్కొక్కలా వెళ్ళిపోవచ్చుగాక, తొందరగా వెళ్ళిపోయిన వాడు అభిమన్యుడు కావచ్చుగాక, కానీ అంత కీర్తివంతుడు వెళ్ళిపోయాడు, అంత బాగా యుద్ధం చేసిన వాడు వెళ్ళిపోయాడు అని నువ్వు అంటున్నావు కదా, అంతకన్నా చాలా బాగా ఉన్నవాళ్ళు కూడా ఉండలేదు, ఎవరు లేరు. వాళ్ళు ఉండాలని కోరుకున్న వాళ్ళు కోటాను కోట్ల మంది, కానీ ఉండడం సాధ్యమైందా? అది ప్రకృతి నియతి, అది ఈశ్వర శాసనం, వెళ్ళిపోతారంతే శరీరాన్ని విడిచిపెట్టి అని పరమాద్భుతమైనటువంటి రీతిలో ఆ షోడశరాజుల యొక్క చరిత్రని పరమ సంక్షిప్తంగా ఆవిష్కరిస్తూ మరుత్తుడు, సుహోత్రుడు, అంగుడు, శిబి, శ్రీరాముడు, భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శిశిబిందుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుచక్రవర్తి, పరశురాముడు, వీళ్ళందరూ ఎటువంటి రాజులు, ఎంత కీర్తి గణించారు, ఎంత రాజ్యాన్ని పొందారు, ఎన్ని యజ్ఞాలు చేశారు, ఎన్ని యాగాలు చేశారు, ఎంత హవిస్సు ఇచ్చారు, ఎంత గొప్పగా పరిపాలించారు, ఎంత ఆదర్శమూర్తులు, ఎంత సంపాదించారు, ఎంత వితరణ చేశారు, ప్రజలని కన్నబిడ్డల్లా పరిపాలించారు. వాళ్ళు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటామని ప్రజలు ఆక్రోశించారు, అయినా వాళ్ళు ఉండిపోయారు ఆ భూమి మీద, వెళ్ళిపోలా. కాబట్టి ధర్మరాజా, అది ప్రకృతి నియతి, లోకంలో అది ఈశ్వరుడు విధించినటువంటి శాసనం, ఎవరైనా వెళ్ళిపోవలసిందే. కాబట్టి నువ్వు దానికి ఇంత వగచి ఏ కర్తవ్యం నువ్వు చెయ్యాలో దాని యందు విస్మృతి పొందకూడదు. కాబట్టి నువ్వు పట్టాభిషిక్తుడవై రాజ్య పరిపాలన చెయ్యవలసినది అని చెప్పి ప్రాయశ్చిత్త కర్మల గురించి వ్యాస భగవానుడు మాట్లాడాడు. లేదు మన వలన ఒక దోషం జరిగింది అనుకుంటే ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మ, పరితాపమును మించిన ప్రాయశ్చిత్తమేమున్నది, పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తమేమున్నది. కాబట్టి ప్రబలమైన దోషములు, చెయ్యకూడని దోషములు, మహాపాతకములు ఇలాంటివి చేస్తే వాటి నుంచి వినిర్ముక్తులు కావాలనేటటువంటి ఆర్తి పొందితే మళ్ళీ ఏ కర్మలను చేసి వినిర్ముక్తులు కావచ్చు అన్న విషయాన్ని వ్యాస భగవానుడు ధర్మరాజుకి ప్రాయశ్చిత్త కర్మల రూపంలో చెప్పి ఆ ధర్మరాజుని అనుగ్రహించాడు. ఆ తర్వాత
ధర్మరాజు గారు వీళ్ళందరి యొక్క మాటలు విన్న తర్వాత ప్రహృష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వాడయ్యాడు. అటువంటి స్థితిని పొంది వ్యాసాదులందరికీ కూడా ప్రదక్షిణం చేసి వాళ్ళకి నమస్కారాలు చేసి ఈ భూభారమును నిర్వహించడానికి వారందరి నుండి అనుమతిని పొందాడు. అంటే పెద్దల నుండి అనుమతిని పొందడం, పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందడం కార్యక్రమ సాఫల్యమునకు హేతువులు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందాడు. వాళ్ళందరూ కూడా తమ తమ స్థానములకు వెళ్ళిపోయిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి కొందరు రాజులు యుద్ధంలో ఓడిపోయినటువంటి వారు, అక్కడక్కడ దాక్కున్నవారు, ఇప్పుడు నువ్వు పట్టాభిషిక్తులు అవుతున్నావు కాబట్టి ఒకసారి వచ్చి నిన్ను కలుసుకోవాలనుకుంటున్నారని చెప్తే తప్పకుండా వాళ్ళని కలుస్తానని చెప్పి ధర్మరాజు గారు అంగీకరించాడు. వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని మైపూతలు, వస్త్రాలు మొదలైనటువంటివి సమర్పించి, మణులు, బంగారము, ఏనుగులు, గుర్రాలు ఇటువంటివి ధర్మరాజు గారికి సమర్పించి ఆయనని సంతోషపెట్టారు. ఆయన కూడా కానుకలను స్వీకరించాడు. నక్షత్రముల మధ్యలో చంద్రుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లా ప్రకాశించాడు. ఆ పట్టాభిషిక్తులు కావలసినటువంటి రోజు రానే వచ్చింది. ధర్మరాజు గారు పరమానందాన్ని పొందాడు. లోకమంతా శాంతి పొందింది. అజాతశత్రువు మహానుభావుడు ఇటువంటి ధర్మాత్ముడు రాజు అవుతున్నాడని సంతోషించారు. తెల్లని పూలదండలు, వస్త్రాలు, నగలు మొదలైనటువంటివన్నీ ధరించాడు ధర్మరాజు. అవి ధరించడానికి ముందు ప్రతిరోజు ప్రాతకాలంలో చేయవలసినటువంటి విహిత కర్మలు ఏముంటాయో అటువంటి విహిత కర్మలన్నీ నెరవేర్చాడు. తర్వాత 16 తెల్లని గుర్రములను పూంచినటువంటి రథాన్ని ఎక్కాడు. చంద్రబింబం విడుతోందా అన్నట్టుగా ఉంది ఆ రథం. అటువంటి రథం మీద విడుతుంటే సారథ్యంబు వహింప భీముడు సితఛత్రంబు గాంధీవి సెల్వారం పట్టగా చామరల్ కవలిడన్ హారిప్రభంబయ్యే అత్తేరం దేవురు అగ్నిపంచకము వేదిం పొల్చునట్లొప్పి అంభోరాసి ధ్వనివోలే తూర్య నికరంబుల్ మ్రోసె నొక్కుమ్మడిన్. భీముడు ఆ రథానికి సారథ్యం చేశాడు. అర్జునుడు తెల్లటి గొడుగు పట్టుకున్నాడు. ధర్మరాజు గారు రథంలో కూర్చున్నాడు. నకుల సహదేవులు ఇద్దరూ 2 వైపులా నిలబడి చామరం వేస్తున్నారు. 5 పాండవులు అలా 16 తెల్ల గుర్రములు పూంచబడినటువంటి రథంలో వెడుతుంటే పంచాగ్నులు వెడుతున్నాయా అని అనిపించిందిట. ధృతరాష్ట్రుడు, గాంధారి ఒక పల్లకీలో వెనకాతల వస్తున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు సాత్యకితో కలిసి వస్తున్నాడు. ఆ తర్వాత రథం మీద మిగిలినటువంటి రాజులు వస్తున్నారు. ఆ పక్కనే పల్లకీలో కుంతీదేవి మొదలైనటువంటి అంతఃపుర స్త్రీలు వస్తున్నారు. ఆ వెనక యూచ్చుడు వస్తున్నాడు. మిగిలినటువంటి విధురాజులందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మార్గంలో ఉత్సాహంగా బయలుదేరి ఆ పట్టాభిషేక కార్యక్రమానికి వస్తున్నారు. దిరదంబుల నరదంబుల తురగంబుల కాల్బలముల తూర్యంబుల సీగిరులన్ గొడుగుల పడగల పరిస్ఫురితమయ్యనతని పయనంబు కడుం. ఆ వెడుతున్నప్పుడు ఏనుగులు, రథాలు, గుర్రాలు, ఆ వచ్చేటటువంటి పదాతిదళం, విద్యామరలు, ఛత్రాలు, చామరాలు, రాజలాంఛనాలు వీటన్నింటితోటి కూడా పరమ మంగళప్రదమైనటువంటి యాత్రగా, శుభప్రదంగా ఆ ధర్మరాజు గారు విడుతున్నటువంటి పద్ధతి లోకానికంతటికీ కూడా కనపడింది. ఒక పక్క రాజుని పొగిడి జీవించేటటువంటి వందులు అనబడేటటువంటి వారు రాజుని కీర్తిస్తున్నారు. రాజుగారి వంశాన్ని కీర్తించేటటువంటి మాగధులు అనబడేటటువంటి వారు రాజవంశాన్ని కీర్తిస్తున్నారు. వేద పండితులు వేదగానం చేస్తున్నారు. ప్రయాణం మెల్లగా సాగుతూ ముందుకు నడుస్తోంది. ఆ హస్తినాపురంలో ఎక్కడ చూసినా కూడా అరటి స్తంభాలు కట్టారు, పూలదండలు కట్టారు, అరటి బూజలు కట్టారు, పూర్ణ కలశాలు స్థాపించారు, రంగవల్లులు తీర్చారు, కర్పూరంతో ముగ్గులు పెట్టారు, చక్కగా కస్తూరితో కళాపీ చల్లారు, వేలాడుతున్నటువంటి పూల దండలు, పూల గుత్తులు పెట్టారు. వృద్ధుల నుంచి బాలుర వరకు అందరూ శ్రేష్టమైనటువంటి వస్త్రములను ధరించి చందనాదులను అలదుకుని ఎంతో సంతోషంతో మేడలెక్కి ధర్మరాజు గారు ఆ మార్గంలో వెడుతుండగా చూసి పరమానందపడిపోతున్నారు. ముత్యాలతో కూడినటువంటి నలిగిపోని పూలు అక్షతలుగా పైనుంచి అందరూ చల్లుతుంటే అవన్నీ చూస్తూ ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందుతూ ఆ పట్టాభిషేకానికి పయనమై వెడుతున్నాడు.
ప్రజలందరూ కూడా ధర్మరాజు గారి యొక్క గుణగణములను చెప్పుకుంటున్నారు. అది కావలసింది. ఒక వ్యక్తికి పట్టాభిషేకం అవుతుంటే అందరూ అంత సంతోషాన్ని పొందాలి. ఇటువంటి మహానుభావుడికి రాచరికం దక్కింది. ఈయన వల్ల మనందరం సుభిక్షంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. మన కష్టం తన కష్టంగా భావిస్తాడు, మన సుఖం తన సుఖంగా భావిస్తాడు. తనకంటూ కష్టం, తనకంటూ సుఖం లేనివాడు అని ప్రజలు ఆనందపడాలి. గుణములను తలుచుకొని పొంగిపోవాలి. ఎంత ఉత్తమ గుణములు కలిగిన వాడు అని గుణములను కీర్తించేటట్టుగా ఆయన యొక్క చారిత్రం ఉండాలి. అటువంటి స్థితిని పొందిన రాజెవరో ఆ రాజు పరమకీర్తివంతుడు. ధర్మరాజు గారు ఆ కోవకు చెందినవాడు. అందుకే ప్రజలు ఆ ధర్మరాజు గారి యొక్క గుణములను కీర్తిస్తున్నారు. దిగ్విజయంబునం తేజస్వియయ్యు అజాతశత్రుండన చనునితండే రాజసూయ మహాద్ధరము చేసి విప్రుల కనక రత్నాదుల తనిపెనితడే నిత్యవ్రతంబుగా సత్యంబు పాలించు నిష్ఠ అస్కలితగా నెరపెనితడే ధర్మైక నిరతుడీతండొక్కరుడు చువ్వేని పల్కుటకు పాత్రమయ్యనితడే బలము తగవును ధర్మంబు వెలయ పగర అనవశేషంబుగా తెగటార్చనితడే అనగ మరియును వివిధ కీర్తనల హర్షవచనముల ఉల్లసిల్లు రవంబు మిగిలే. పరమభయంకరమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో కోట్ల మందిని తెగటార్చిన అజాతశత్రువు అనేటటువంటి పేరు పొందినటువంటి మహానుభావుడు ఈయనే అని ప్రజలు చెప్పుకుంటున్నారు. రాజసూయం చేసినప్పుడు విప్రులకు బంగారము, ధనము అవన్నీ కూడా విశేషంగా దానం చేసినటువంటి మహానుభావుడు ఆయనే. సత్యాన్ని వ్రతంగా పరిపాలన చేస్తూ ఎప్పుడూ సత్యము తప్పనివాడు ఆయనే. ధర్మమును అనుష్ఠించడంలో నిరంతరం కూడా జాగరూకతతో ఉండి ధర్మమును తప్పనటువంటి వాడు ఈయన ఒక్కడే. శత్రువులను నిశ్శేషంగా ఒక్కడు కూడా మిగలకుండా సంహరించినటువంటి వాడు ఈయనే అని ప్రజలందరూ కూడా ఆయన యొక్క గుణగణములను ప్రస్తుతి చేస్తుంటే అందరూ వింటూ ఉండగా పరమ సంతోషంతో కుంతి ధర్మరాజు గారి యొక్క సోదరులు వింటూ ఉండగా ఆ రథం ముందుకి నడిచి వెళ్ళిపోతోంది. మంగళవాద్యాలు చేతులలో ధరించినటువంటి శుభప్రదమైనటువంటి రూపములు కలిగినటువంటి వ్యక్తులు ముందు వెడుతున్నారు. పుణ్యస్త్రీలు ముందు నడిచి వెడుతున్నారు. ఆ గజశాల దగ్గరికి వచ్చిన తరువాత ఆ రథం దిగి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ముందు నడుస్తుండగా ధృతరాష్ట్రాదులతో కలిసి అంతఃపురంలో ప్రవేశించి తమ యొక్క కులదైవాన్ని అర్చించిన తరువాత ధర్మరాజు గారు వెలుపలికి వచ్చి దేవతల యొక్క పూజలు చేయించి అర్హులైన వారందరికీ కూడా ఆసనాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణులను దర్శించుకొని వారికి గోవులు, రత్నములు, బంగారము, ధనము మొదలైనటువంటివి విశేషంగా దానం చేసి ఆశీస్సుల యొక్క ధ్వనుల చేత శంఖము, తప్పెట, తాళము, మృదంగము, వేణువు ఇత్యాది మంగళ ధ్వనులు ఆకాశము వరకు పరివ్యాప్తమై ఉండగా అంత గొప్పగా అందరూ పరమ సంతోషాన్ని పొంది ఉన్నటువంటి స్థితిలో ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడవడానికి వేదిక మీదకి వచ్చి నిలబడినటువంటి తరుణంలో అందరూ కూడా పరమ నిశ్శబ్దమయ్యారు. అటువంటి స్థితిలో చార్వాకుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు బ్రాహ్మణ రూపాన్ని పొంది వచ్చి ఆ ధర్మరాజును ఉద్దేశించి అన్నాడు, వినుము నరేంద్ర, సర్వమగు విప్రజనంబును కూడి నన్ను పంచిన విధము ఈతడేటిపతి చేసిన పాపము పెద్ద చంపుచో జనకుడు భ్రాత పుత్రులను శంక ఒకించుకలేదు సద్గురుండనియడి కొంకు బుద్ధి ఇసుమంతయు పుట్టదు వీని కాల్పనే. బ్రాహ్మణులందరూ పంపిస్తే నేను వచ్చి మాట్లాడుతున్నాను ధర్మరాజ. యుద్ధం చేసేటప్పుడు తండ్రిని కానీ, తాతని కానీ, మేనమామని కానీ, బంధువులని కానీ, స్నేహితులను కానీ చూడకుండా దయారహితుడవై అందరినీ తెగటార్చినటువంటి వాడివి, విద్య నేర్పినటువంటి గురువు అని కూడా చూడకుండా అబద్ధం చెప్పి గురువు యొక్క సంహారమునకు కారణమైనటువంటి వాడివి. ఇటువంటి వాడికి రాజ్యాభిషేకమా, ఇటువంటి వాడికి పట్టాభిషేకమా అని అడగమని నన్ను బ్రాహ్మణులందరూ పంపించారు. వీన్ని కాల్సనా, ఇటువంటి వాడికా రాజ్యాధికారం అని అడగమన్నారు అన్నాడు.
అనేటప్పటికీ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆశ్చర్యపోయి, మేమిప్పుడు వీడిని పంపించాము, మేమిప్పుడు ఇటువంటి మాటలు అన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా కోపంతో కన్నులు ఎర్రబారుతుండగా హుంకారం చేశారు. ఆ హుంకారం చేసేటప్పటికి ఆ వచ్చిన చార్వాకుడు అనబడేటటువంటి రాక్షసుడు వాళ్ళ యొక్క ఆ హుంకారమునకే మరణించి నేల కూలిపోయాడు. కూలిపోయిన తరువాత ధర్మరాజు గారు సోదరుడు సంతోషించారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ చార్వాకుని యొక్క రహస్యాన్ని చెప్తూ, వీడు ఒక రాక్షసుడు, దుర్యోధనుడికి స్నేహితుడు, కృతయుగంలో ఇదే పేరుతో ఆ గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త ప్రాణుల వలన భయం లేకుండా ఉండేటట్లు వరం అడిగాడు. ఎంతకాలం నువ్వు బ్రాహ్మణులకు ఇష్టము లేని పనులు చేయకుండా ఉంటావో అంతకాలము నువ్వు అటువంటి స్థితినే పొందుతావు, అంటే అన్ని ప్రాణుల చేత భయం పొందకుండా ఉంటావని అన్నారు. వీడు దుర్యోధనుడికి స్నేహితుడు, ఇవాళ నువ్వు రాజు అవడం వాడికి ఇష్టం లేదు. అందుకని పూర్వం వాడికి ఎవరూ పిలిచి చెప్పని మాటలు ఏమున్నాయో అవి బ్రాహ్మణులు చెప్తే చెప్పానని చెప్పాడు. బ్రాహ్మణులకు అయిష్టమైన పని చేశాడు కాబట్టి వాళ్ళు గర్హిస్తూ వీడిని ధిక్కారముతోటి హుంకారముతోటి చూస్తే నశించిపోయాడు. కాబట్టి దానికి నువ్వంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని చెప్తే సంతోషించి ఆ ధర్మరాజు గారు పరమానందంగా పట్టాభిషేకాన్ని పొందడానికి అంగీకరించి కూర్చున్నాడు. తూర్పు ముఖంగా కూర్చున్నాడు. ఆ బంగారు పీఠం మీద సాత్యకి, శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వారందరూ కూర్చున్నారు. కుడి ఎడమల భీముడు, అర్జునుడు కూర్చున్నారు. అలాగే ఆ వెనక పక్కన నకులుణ్ణి, సహదేవుణ్ణి కూర్చోపెట్టారు. కుంతీదేవి, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధౌమ్యుడు, గాంధారి, యూత్సుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా కూర్చునున్నారు. శ్రీకృష్ణుడు ఆ కృపాచార్యుల వారిని తీసుకొచ్చి ధర్మరాజు గారికి దర్శనం కల్పించారు. కృపాచార్యుడి పట్ల ధర్మరాజుకు కూడా నిజానికి కొంత సుహృద్భావం ఉంది. ఎందుకంటే ఉండడం అంటే కౌరవపక్షంలో ఉండి యుద్ధం చేశాడు, కానీ ఎప్పుడెప్పుడు ధర్మం గురించి ప్రస్తావన వస్తే అప్పుడప్పుడు ధర్మాన్ని సమర్థిస్తాడు, అప్పుడప్పుడు పాండవుల పక్షాన నిలబడతాడు. ఎన్నో పర్యాయములు కర్ణుడిని కూడా విమర్శించాడు, నువ్వు పాండవులను చంపలేవని చెప్పాడు. అన్నిటినీ మించి ఆయన పరీక్షిత్ మహారాజు గారికి గురువుగా నిలబడినటువంటి వాడు. అతిరథుడు అని, అతిరథులలో శ్రేష్ఠుడు అని ఉద్యోగ పర్వంలో భీష్మాచార్యుల వారు ప్రస్తుతించారు. ధర్మరాజంతటి వాడు కూడా యుద్ధాన్ని ప్రారంభం చేసే ముందు కృపాచార్యుల వారిని అడిగితే, నేను అవధ్యుడను కానీ నీకే విజయం కలగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అంటే కృపాచార్యుల వారికి ధర్మపక్షపాతం ఉంది. అందుకే కృపాచార్యుడంటే ధర్మరాజుకి ప్రేమ ఉంది. అందుకే కృపాచార్యుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు తీసుకొస్తే కృపాచార్యుణ్ణి ధర్మరాజు చూశాడు, చాలా సంతోషించాడు. ఆయన కూడా పట్టాభిషేకంలో పాల్గొన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు తెల్లని పువ్వులని, అక్షతల్ని, బంగారాన్ని, వెండిని, భూమిని స్పృశించాడు. తదనంతరం పట్టాభిషేక మహోత్సవం ప్రారంభమైంది. ధౌమ్యుడు ఈశాన్య దిక్కున పల్లంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇది వేదిక అని చెప్పి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి నవరత్నాలు పొదిగినటువంటి బలమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి భద్రపీఠం మీద పులితోలు పరిచి అలంకరించి బంగారు దండలతో కూడుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక శంఖాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి యజ్ఞార్థం తీసుకొచ్చినటువంటి దర్భల చేత సంస్కరింపబడినటువంటి స్థలంలో దాన్ని ఉంచి తదనంతరం బంగారము, మట్టి, వెండి, మణులు మొదలైనటువంటివన్నీ గంగాజలంలో నింపి ఆ గంగాజలాన్ని కలశలో పోసి రత్నాలతోటి, శుభప్రదమైన వృక్షముల యొక్క చిగుళ్లతోటి, బెరళ్లతోటి, ఔషధులతోటి, పంచగవ్యాలతోటి మంత్రపూతంగా సంస్కరించి ఆ సంస్కరించినటువంటి ఆ మంత్రపూరితమైనటువంటి జలకలశని ఎత్తి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా ఆ ద్రౌపదీదేవి ధర్మరాజు గారి యొక్క పక్కన కూర్చుని ఉండగా ఆ శంఖంతో ఆ నీరు పోసి, ఈ భూమికంతటికీ నువ్వు అధిపతివి, ఇక నుంచి నువ్వు పరిపాలన చెయ్యమని ధర్మరాజుని అభిషిక్తుణ్ణి చేశాడు. ధర్మరాజు నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వాడై ఎంతో సంతోషాన్ని పొందాడు. మిగిలినటువంటి పౌరులు, ప్రముఖులు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సుహృద్భావంతో వచ్చి ఆయనకి పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడే రాజు, మీరు పూర్వం ఆయన్ని ఎలా గౌరవించారో అలాగే గౌరవించవలసినది అని అర్జునుడు ఆయన పట్ల గౌరవాన్ని చూపించాడు. భీముణ్ణి యువరాజుగా ప్రకటించాడు ధర్మరాజు గారు. తర్వాత
రాజగుణములను ఎప్పుడూ ఆలోచింపచేసి అమలయ్యేటట్టుగా చూడ్డానికి విదురుణ్ణి అంగీకరింపజేశాడు. అలాగే ఆదాయ వ్యయాలు చూడ్డానికి సంజయుణ్ణి నియమించాడు. సేవకులకు జీతాలు ఇప్పించడానికి, వారి చేత పని చేయించడానికి నకులుణ్ణి నియమించాడు. యుద్ధములను నిర్వర్తించడానికి, రాజ్య సంరక్షణ చూడడానికి అర్జునుణ్ణి నియమించాడు. అలాగే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కార్యకలాపములన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ధౌమ్యుడికి అధికారం ఇచ్చాడు. నిరంతరం తన పక్కన ఉండి తన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తించేటటువంటి అధికారాన్ని చివరి తమ్ముడైనటువంటి సహదేవుడికి కట్టపెట్టాడు. ఈ విధంగా ఎవరికి అప్పజెప్పవలసినటువంటి పనులు వాళ్ళకి అప్పజెప్పి చలివందిరులను సత్రంబులు పెట్టించను, తటాకములు దేవగృహములు కల్పించను, బంధుజనులకు సుగతి ఎగుటకై వినుతభంగి నృపా. ఆ బంధువులందరూ యుద్ధంలో పోయిన వారు ఎవరున్నారో వాళ్ళందరికీ ఉత్తమగతులు కల్పించాలి అన్న ఉద్దేశ్యంతో చలివేందరాలు పెట్టించాడు, చెరువులు తవ్వించాడు, దేవాలయాలు నిర్మాణం చేయించాడు. లోకమున కలుగు భూసుర లోకమునకు నెల్ల గోవులం పసిడియు నానాకల్పంబులు బంధులకై కోటి విధములనిచ్చెన తులిత భక్తిన్. ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా తన బంధువులకు సద్గతులు కలగాలన్న ఉద్దేశ్యంతో గోవుల్ని, బంగారాన్ని విశేషంగా దానం చేశాడు. అలాగే ఆ ధర్మరాజు గారు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఉచితమైనటువంటి వచనముల చేత గౌరవించాడు. అమల భవదీయ సుప్రసాదమున చేసి పితృపితామహక్రమయోగ్య పీఠమైన వినుత సామ్రాజ్యమునకేని విభుడనై కృతార్థతానంద పూర్ణుండ నైతి కృష్ణ. మా వంశంలో మా తాతలు తండ్రులు అనుభవించినటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అనుకూలంగా ఇవాళ నేను సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తుడినయ్యానంటే శ్రీకృష్ణ పరమాత్మ అది కేవలము నీ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన సంభవమైంది తప్ప అన్యథా వేరొక విధంగా సంభవం అయ్యేది కాదు కదా. బావలని మరుదులని మా మీద ఇంత ప్రేమ చూపించి నీతో కలుపుకొని మా యొక్క శ్రేయస్సుని చూడడం నీ యొక్క నిరతిశయమైనటువంటి ప్రేమకు కారణము. ఆదిమ పురుషుడవగుట అగుటను వేదంబులు చెప్పు అవి వెలుచు పలుకగా నీ దృక్ప్రకారుడని దామోదర నీ పెంపిరుంగ నలుల కలవియే. ఈశ్వర ఆదిపురుషుడవు, అందరికన్నా ముందున్నవాడవు నువ్వే, అంతము లేనివాడవు నువ్వే. నీకు అనేకమైనటువంటి నామములు. నిజానికి నీ గురించి చెప్పడానికి వేదములు కూడా భయపడతాయి. ఎందుకంటే నీ యొక్క వైభవాన్ని చెప్పడం వేదములకే సాధ్యం కాదు. అటువంటి మహత్తరమైనటువంటి వైభవాన్ని కలిగినటువంటి వాడివి. దురితముల చెరుప శుభముల పెరింగింపంజాలు నట్టి పేళ్లులు నీకుం పురుషోత్తమ కడుపిక్కవి పరమార్థ ద్యోతకములు భావింపంగన్. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు గౌడములై నీకు ఎన్నో నామములు. ఆ నామములు పలకడం పరమాత్మతత్వాన్ని ప్రకాశింపచేసేటటువంటివే తప్ప వేరొకటి కాదు అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేసి ఆయన అనుగ్రహము తనకు సోదరులకు ఎల్లకాలముల యందు ఉండాలి అని ధర్మరాజు గారు అపేక్షించాడు. తదనంతరం బహురత్నమయ ఘన ప్రాసాద మండప దాస దాసీ జనోద్భాసితంబు తత్తుల్య వైభవ తదధిక ధనధాన్య ముఖ వస్తు సంచయ సుఖకరంబు కిన్నరవల్లభ గృహ సమానత్వ మహావిభూతి స్ఫురణాంచితంబు సర్వ సంపత్స్ఫూర్తి చారు వామాక్షి ప్రచార సంశోభిత స్థల చయంబు అయినవాని రారాజు అనిలుజనకు దుససేను మందిరము పార్థునకు వరుసతోడ దుర్మర్షనునియును దుర్ముఖునియు ఇండ్లు కవలకు సంప్రీతినిచ్చే నృపతి. అనేకమైనటువంటి మణులతోటి, రత్నాలతోటి, సేవకులతోటి, సేవకురాండ్రతోటి ఆ కుబేరుడి యొక్క భవనం ఎలా ఉంటుందో అంత ఐశ్వర్యంతో కూడుకున్నది, అంత వస్తు సముదాయంతో ధనధాన్యాలతోటి ప్రకాశించేటటువంటి దుర్యోధనుడి యొక్క గృహాన్ని భీమసేనుడికి ఇచ్చాడు. అలాగే అనిలుజనకు ఇచ్చి దుస్ససేను మందిరము పార్థునకును, దుశ్శాసనుడు ఇంతకాలం నివసించినటువంటి మందిరాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుసతోడ దుర్మర్షనుని, దుర్ముఖుని,
వీళ్ళిద్దరూ ఉన్నటువంటి ఇళ్ళు, దుర్మర్శనుడు దుర్ముఖుడు అనబడేటటువంటి ఆ కౌరవ సోదరులు నివసించినటువంటి ఇళ్ళు ఏమున్నాయో వాటిని నకుల సహదేవులకు ఇచ్చాడు. ఇచ్చి సాత్యకి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అర్జునుడితో కలిసి అర్జునుడి గృహంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఇత పూర్వం ధృతరాష్ట్రుడు, విదురుడు, సంజయుడు మొదలైనటువంటి వారు ఏ ఇళ్లల్లో ఉండేవారో వాళ్ళని ఆ ఇళ్లల్లోనే ఉండమని చెప్పాడు. తాను అద్భుతమైనటువంటి అంతఃపురంలో ఉండడం ప్రారంభం చేశాడు. ఇంతకాలం మీరు నా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. కానీ రాజు చూడవలసినటువంటి 6 రకములైనటువంటి కర్తవ్యములను చూస్తూ ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా, క్షేమంగా, ఆనందంగా ఉండేటట్టుగా నిరంతరము శ్రద్ధని ఉంచండి అని చెప్పి సోదరులకు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత పట్టాభిషిక్తుడైనటువంటి ధర్మరాజు సోదరులందరితో కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. కొడుకులందరూ మరణించినప్పటికీ ధర్మరాజు యొక్క సోదరులు చూపించినటువంటి ప్రేమ భావన చేత అటు ధృతరాష్ట్రుడు, గాంధారి, ఆ పాండవులను కన్న తల్లి అయినటువంటి కుంతీదేవి, ఇన్ని ఇడుగులు పడినటువంటి ద్రౌపదీదేవి అందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని తీరాలకు చేర్చి ఎంత సంతోషాన్నైనా నేను కట్టబెట్టగలను అన్న నా ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎప్పటికైనా ఎంత గొప్ప స్థితికైనా చేరుకుంటారు. ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడయ్యేది లేదు. ఎన్ని భోగాలను భవించినట్టు కనపడినా అధర్మాన్ని పట్టుకున్నవాడు బాగుపడేది లేదు అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ జరిగినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టాభిషేకం చదవడం, చెప్పడం, వినడం ఇవన్నీ కూడా లోకములకంతటికీ శాంతి కారణములు. అందుకని శాంతి పర్వంలో పట్టాభిషేకమైంది. ధర్మరాజు గారికి పెద్దల యొక్క మాటల వలన అశాంతి నశించింది. ఆ తరువాత భీష్ముడితో ధర్మరాజు గారికి ఎన్నో ధర్మపన్నాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిస్తారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఘట్టం పూర్తయిన తరువాత మిగిలినటువంటి విషయాల్ని రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలుకగలవాడను అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.